హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి మనం రోమన్ రైన్స్ తోనే స్టార్ట్ చేద్దాం ఈ వీడియోని. మీ అందరికి తెలుసు రోమన్ రైన్స్ పికప్ అనే మూవీలో యాక్ట్ చేసినారు. అండ్ ఆ మూవీలో జస్ట్ 1 మినిటే ఉన్నారు మన రోమన్ రైన్స్. అంతే, ఎక్కువ క్యారెక్టర్ ఏం కాదు మన రోమన్ రైన్స్‌ది ఈ మూవీలో. అండ్ ఈ మూవీకి మన రోమన్ రైన్స్ ఎంత మనీ తీసుకున్నారో తెలుసా? అంటే ఒక $5,00,000 నుండి $1,000,000 మధ్యలో ఉందంట మన రోమన్ రైన్స్ సాలరీ. సో ఇప్పుడు మనం ఒక 1,000,000 యేసుకుందాం. లేదంటే దానికంటే కొంచెం తక్కువేసుకుందాం. సో 1 మినిట్ క్యామియోకి మన రోమన్ రీన్స్ దాదాపుగా 8,00,00,00,000 సాలరీని తీసుకున్నాడు. 8,00,00,00,000 మనీని తీసుకున్నాడు ఆ మూవీ నుండి. అండ్ ఇది చాలా పెద్ద అమౌంట్ అని చెప్పాలి. అండ్ రోమన్ రీన్స్ క్యారెక్టర్ కూడా దాంట్లో పెద్దగా లేదు. జస్ట్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాడు మెరుపు తీగ లాగా. అలాంటి క్యామియోకి మన రోమన్ రీన్స్ ఇంత మనీ తీసుకున్నాడంటే, అంటే తీసుకోవడం కరెక్టా కాదా అని నేను చెప్పట్లేదు. తీసుకోవడం కరెక్ట్. ఎందుకంటే రోమన్ రీన్స్‌కి అంత మంచి పేరుంది కాబట్టి. సో అక్కడ మంచి పేరుంది రోమన్ రీన్స్‌కి. సో అందుకనే ఆ మనీకి డిజర్వ్ మన రోమన్ రీన్స్. బట్ ఇంత ఎర్లీగానే అంత అమౌంట్ తీసుకున్నాడంటే మేబీ రోమన్ రీన్స్‌కి ఇంకా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ రోమన్ రీన్స్ ఇంకా కొన్ని పెద్ద మూవీస్ చేస్తే హాలీవుడ్‌లో రోమన్ రీన్స్ సాలరీ ఎంత ఉంటదో ఇక మీరే ఊహించుకోండి. సో స్టార్టింగ్ స్టేజ్‌లోనే మన రోమన్ రీన్స్ ఇంత మనీ ఎర్న్ చేస్తున్నాడు హాలీవుడ్ నుండి. సో నో డౌట్ రోమన్ రీన్స్ తొందరలోనే హాలీవుడ్‌లో మంచి పేరు సంపాదించి వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్‌గా పేరు సంపాదిస్తాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. సో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది రోమన్ రీన్స్ ఫ్యాన్స్ కోసం అయితే. అందుకనే ఈ అప్డేట్‌ని షేర్ చేసినాను. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మనం మన గేమ్ ట్రిపుల్ హెచ్ గురించి. సో ట్రిపుల్ హెచ్ గురించి రీసెంట్‌గా బ్రెట్ హార్ట్ మాట్లాడినాడన్నమాట. సో చాలా పెద్ద బాంబు పేల్చేసిండు మన ట్రిపుల్ హెచ్ పైన. అంటే ట్రిపుల్ హెచ్ గురించి ఏమన్నాడంటే, ఈ ట్రిపుల్ హెచ్ డబ్ల్యూడబ్ల్యూలో చాలా మ్యాచెస్‌లో ఫైట్ చేసిండు గానీ, నాకొక్క మ్యాచ్ కూడా అంతగా నచ్చలేదు ట్రిపుల్ హెచ్‌ది. నాకస్సలు ట్రిపుల్ హెచ్ మ్యాచెసే ఏ ఒక్క మూవ్‌మెంట్ కూడా నాకు అంతగా నచ్చలేదని బ్రెట్ హార్ట్ చెప్పేసిండు. ఏం లేదక్కడ. ట్రిపుల్ హెచ్ మ్యాచెస్ అంటేనే నాకిష్టం లేదన్నట్టుగా మన బ్రెట్ హార్ట్ మాట్లాడిండన్నమాట. సో అంతగా తనకి నచ్చలేదంట బ్రెట్ హార్ట్‌కి. సో ఇప్పుడు ట్రిపుల్ హెచ్ ఏమన్నా మామూలు సూపర్ స్టారా? సో ఇప్పుడు జనరేషన్‌కి తెలియకపోవచ్చు గానీ ట్రిపుల్ హెచ్ మ్యాచెస్‌లో చాలా కిర్రాగా ఫైట్ చేస్తాడు. ఆయన ఒక సూపర్ స్టార్‌ని పైకి లేపాలంటే మన ట్రిపుల్ హెచ్ చాలా కష్టపడతాడు తన స్టోరీ లైన్‌లో. ఈవెన్ బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మన రోమన్ రీన్సే అని చెప్పాలి. మీ అందరికి ఇప్పుడు రోమన్ రీన్స్ బుకింగ్ నచ్చట్లేదని చాలా మంది కంప్లెయింట్ చేస్తారు. రోమన్ రీన్స్ అంటే బుకింగ్ నచ్చట్లేదు అని ట్రిపుల్ హెచ్ పైన కంప్లెయింట్ చేస్తారు. బట్ ఒకప్పుడు ట్రిపుల్ హెచ్ చాలా హెల్ప్ చేసిండు రోమన్ రీన్స్‌కి. రోమన్ రీన్స్ క్యారెక్టర్‌ని అంటే కొంచెం మంచిగా చూపించడానికి ట్రిపుల్ హెచ్ చాలా కష్టపడ్డాడు. అదెవ్వరికీ తెలియదు. చాలా మంది దాన్ని పట్టించుకోరు. ఇప్పుడు బుకింగ్ మంచిగా లేదని కంప్లెయింట్ చేస్తారు తప్ప, సో దాని గురించి ఎవరు పట్టించుకోరు. సో ఇప్పుడు బ్రెట్ హార్ట్ ఈ విధంగా అంటున్నాడు, ట్రిపుల్ హెచ్ మ్యాచెస్ నాకేం అంతగా నచ్చవు అని. సో ఇప్పుడు మీరేమంటారు? సో మరి నిజంగానే ట్రిపుల్ హెచ్ మ్యాచెస్ అంతగా మంచిగుండవా? మీకేమనిపిస్తుందో దీనిపైన కంపల్సరీ మీరు రియాక్షన్ ఇవ్వండి. సో ఎందుకంటే ఇది మామూలు ముచ్చట కాదు మన బ్రెట్ హార్ట్ చెప్పింది ట్రిపుల్ హెచ్ పైన. అందుకనే మీరు కంపల్సరీ రియాక్షన్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన మిజ్ గురించి. మిజ్ మన కోడీ రోడ్స్ గురించి మాట్లాడిండన్నమాట రీసెంట్‌గా. సో ఇది మిజ్ చెప్పిన మాటలు నేను చెప్పట్లేదు. మన మిజ్ ఏమన్నారంటే కోడీ రోడ్స్ గురించి, కోడీ రోడ్స్‌ని ఒకప్పుడు అంటే ఇప్పుడు కాదు, డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ చేయకముందు మన డబ్ల్యూడబ్ల్యూఈ కోడీ రోడ్స్‌ని ఒక మిడ్ కార్డ్ సూపర్ స్టార్ లాగానే చూసింది. బట్ అప్పటికి కోడీ రోడ్స్ తనలో టాలెంట్ ఉంది. నేను మెయిన్ ఈవెంట్‌లో ఫైట్ చేయగలనని డబ్ల్యూడబ్ల్యూఈకి చెప్పిండు. బట్ డబ్ల్యూడబ్ల్యూఈ అది పట్టించుకోలేదు. కోడీ రోడ్స్ ఇక తనేంటో ప్రూవ్ చేసుకోవడానికి అక్కడ నుండి వెళ్ళిపోయిండు. డబ్ల్యూడబ్ల్యూఈని విడిచిపెట్టి వేరే కంపెనీలోకి వెళ్ళిపోయిండు. అండ్ అక్కడ తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. అండ్ మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూఈ రిటర్న్ చేసినాడు. అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ రిటర్న్ చేసిన తర్వాత కోడీ రోడ్స్ మెయిన్ ఈవెంట్‌లో ఫైట్ చేసిండు. తనేంటో తను ప్రూవ్ చేసుకున్నాడు. తన మాట పైన తను నిలబడ్డాడు అన్నట్టుగా, సో డబ్ల్యూడబ్ల్యూఈకి తెలియజేసినాడు అన్నట్టుగా ఈ టైప్‌లో మన మిజ్ చెప్పిండన్నమాట. సో దీనిపైన మరి మీరేమంటారో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఇది నేను చెప్పిన మాటలు కాదు, మన మిజ్ చెప్పినారు. సో మిజ్ రీసెంట్‌గా ఇంటర్వ్యూలో మాట్లాడిందన్నమాట కోడీ రోడ్స్ గురించి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన నిక్ ఖాన్ గురించి. సో మన నిక్ ఖాన్ 2026లో ఇటలీలో ఒక ప్రీమియం లైవ్ ఈవెంట్‌ని జరిపిస్తారు అని ఒక అప్డేట్ అయితే ఇచ్చినాడు. అంటే ఈ సంవత్సరం కాదు, నెక్స్ట్ ఇయర్‌లో ఇటలీలో అంట ఒక ప్రీమియం లైవ్ ఈవెంట్ జరుగుతదంట. సో మరి అది ఏ ప్రీమియం లైవ్ ఈవెంట్ అనేది మనకి గ్యారంటీగా తెలియదు. సో ఇప్పుడు ఎలాగో రాయల్ రంబుల్ కన్ఫర్మ్ అయిపోయింది సౌదీ అరేబియాలో. అండ్ రస్సెల్ మీనియా కూడా అంటే అక్కడే జరుగుతదన్నమాట. యూఎస్‌లో జరుగుతది. మేబీ బ్యాక్‌లాష్ కావచ్చు. లేదంటే ఇప్పుడు క్లాష్ ఇన్ పారిస్ పెట్టినారు కదా! సో క్లాష్ ఇన్ ఇటలీ కూడా పెట్టొచ్చు మేబీ నెక్స్ట్ ఇయర్. సో ఒక ప్రీమియం లైవ్ ఈవెంట్ అంట ఇటలీలో కంపల్సరీగా జరుగుతదని మన నిక్ ఖాన్ కన్ఫర్మ్ చేసేసినారు. ఇది కంపల్సరీగా జరిగిపోతది.
అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన బెస్ట్ ఇన్ ద వరల్డ్ సీఎం పంక్ గురించి. సీఎం పంక్ రీసెంట్‌గా మన లోగన్ పాల్ గురించి మాట్లాడిండన్నమాట. సో, ఇప్పుడు మీరు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఒక 100 సూపర్ స్టార్స్ లిస్ట్ తీయండి. ఆ లిస్ట్‌లో మన లోగన్ పాల్ ఉండడు అని మన సీఎం పంక్ చెప్పినాడన్నమాట. సో, ఇప్పుడు ఉన్నట్టుండి లోగన్ పాల్ వెనకాల ఎందుకు పడ్డాడు మన సీఎం పంక్? సో, మీరు అంటే రాయల్ రంబల్‌లో ఎలిమినేట్ చేసింది మన సీఎం పంక్‌ని లోగన్ పాలే అన్నమాట. సో, మేబీ ఆ కోపంలో అని ఉండవచ్చు మన సీఎం పంక్ లోగన్ పాల్‌కి. అండ్ మేబీ ఇన్ ఫ్యూచర్‌లో వీళ్ళ మధ్య ఫీడ్ స్టార్ట్ అయినా అవ్వచ్చు. సో, నిజంగా లోగన్ పాల్ ఆ 100 సూపర్ స్టార్స్ లిస్ట్‌లో ఉండకపోవచ్చు గానీ, లోగన్ పాల్ ఒక బెస్ట్ సూపర్ స్టార్. అంటే లోగన్ పాల్ అథ్లెటిజం వేరే లెవెల్‌లో ఉంటది. చాలా మంది బూ చేస్తారు లోగన్ పాల్‌కి. అండ్ ఇంకా కొంతమంది ఏమనుకుంటారంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈతో ఆ బ్రాండ్‌ని కొలాబరేట్ చేసిండు గదా! సో, అందుకనే డబ్ల్యూడబ్ల్యూఈ అంత మంచి ఆఫర్ ఇస్తది అని ఈ టైప్‌లో అనుకుంటారు. బట్ అలా ఏం కాదు. లోగన్ పాల్ డబ్ల్యూడబ్ల్యూఈలో ఫైట్ చేయాలంటే తను కష్టపడాలి. తను పర్ఫార్మెన్స్ సెంటర్‌లో ఫైట్ చేయాలి. సో, అలా ఫైట్ చేస్తేనే తను డబ్ల్యూడబ్ల్యూఈలో ఫైట్ చేయగలడు. అండ్ అథ్లెటిజం చూడండి వేరే లెవెల్‌లో ఉంటది లోగన్ పాల్‌ది. తను మ్యాచెస్‌లో ఫైట్ చేసిన మ్యాచెస్ వేరే లెవెల్‌లో ఉంటాయి. నో డౌట్. బట్ సీఎం పంక్ ఏమో లోగన్ పాల్ ఇప్పుడు ప్రెజెంట్ ఒక బెస్ట్ సూపర్ స్టార్ కాదన్నట్టుగా మాట్లాడినారు. మేబీ ఇన్ ఫ్యూచర్‌లో లోగన్ పాల్ గూడా ఒక మంచి పేరు సంపాదించొచ్చు. అండ్ ఫ్యాన్స్ సపోర్ట్‌ని గూడా పొందొచ్చన్నమాట ఫ్యూచర్‌లో. ఇప్పుడు గాదు. ఇప్పుడైతే చాలా వేరే లెవెల్‌లో ఉంది లోగన్ పాల్‌కి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రే మిస్టీరియో గురించి. రీసెంట్‌గా మన రే మిస్టీరియో ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినారన్నమాట. అదేందంటే మన రే మిస్టీరియో వాళ్ళ డాటర్ ఆలియా మిస్టీరియో ఇప్పుడు పర్ఫార్మెన్స్ సెంటర్‌లో వర్క్ చేస్తుందంట. ఇప్పుడు పర్ఫార్మెన్స్ సెంటర్‌లో ఉందంటే దాని అర్థం ఏంది? ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో రావడానికి ఏమన్నా ప్లాన్స్ చేస్తుందా? సో, ఇప్పుడు పర్ఫార్మెన్స్ సెంటర్‌లో అయితే కంపల్సరీగా ఆళ్ళు డబ్ల్యూడబ్ల్యూకి వచ్చే ముందు ట్రైనింగ్ లాంటిదన్నమాట. సో, ఇప్పుడు అక్కడ ఉందంటే మేబీ మన ఆలియా మిస్టీరియో డబ్ల్యూడబ్ల్యూలో రావచ్చన్నమాట. అంటే రెజ్లర్‌గా రావచ్చు. ఇంతకుముందు చాలా సార్లు వచ్చింది. స్టోరీ లైన్‌లో కూడా ఇన్వాల్వ్ అయింది గానీ, ఒక రెజ్లర్‌గా మేబీ ఆలియా మిస్టీరియో తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెట్టొచ్చు అని టాక్ అయితే ఇనిపిస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడడం ద గేమ్ ట్రిపుల్ హెచ్ అండ్ షాన్ మైకెల్స్ గురించి. సో, ఇదొక కన్‌ఫ్యూజన్ పెట్టినారన్నమాట ఫ్యాన్స్ మధ్యలో. సో, ఇప్పుడు రీసెంట్‌గా అంటే నిన్న ఎన్‌ఎక్స్‌టీలో మన ట్రిపుల్ హెచ్ ఎళ్ళినారన్నమాట. అండ్ ట్రిపుల్ హెచ్‌కి మన షాన్ మైకెల్స్ ఇంటరప్ట్ చేసినారు. వీళ్ళ మధ్యలో చిన్న ప్రాబ్లమ్ లాంటిది చూపిచ్చినారు. సో, ఇప్పుడు మన ట్రిపుల్ హెచ్ అండ్ షాన్ మైకెల్స్ ఇద్దరెప్పుడు కలిసే ఉంటారు. బట్ వీళ్ళ మధ్యలో ప్రాబ్లమ్స్ చూపిచ్చినారన్నమాట. అండ్ మన ట్రిపుల్ హెచ్ ఏమన్నారంటే, "ఒక్కవేళ నేను మళ్ళీ బ్యాకొస్తే ఎలా ఉంటది" అన్నట్టుగా మన ట్రిపుల్ హెచ్ అన్నారు. అంటే ఇప్పుడు మళ్ళీ ట్రిపుల్ హెచ్ బ్యాక్‌కి వచ్చేస్తాను అంటే, అంటే ఇక్కడ దాని అర్థం ఏందంటే మేబీ ఇన్ రింగ్ యాక్షన్‌లో మళ్ళీ బ్యాకొస్తా అంటున్నారా? లేదంటే ఎన్‌ఎక్స్‌టీని గూడా తను కంట్రోల్ తీసుకుంటా అని అంటున్నారా? అనేది ఇంకా క్లారిటీగా తెలియదు మనకి. అండ్ అక్కడ ట్రిపుల్ హెచ్ కూడా క్లారిటీగా మెన్షన్ చేయలేదు. అండ్ దాని తర్వాత షాన్ మైకెల్స్ ఏమన్నారంటే, ఒక్కవేళ ఇదంతా జరిగితే గనక చాలా పెద్ద ప్రాబ్లమ్ అవుతుందని షాన్ మైకెల్స్ చెప్పినారు ట్రిపుల్ హెచ్‌కి. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరికి ఇంటరప్ట్ చేసినారు విలియం రేగల్. సో, విలియం రేగల్ వచ్చి సో, ఇలా గొడవ పడితే నడవదు. సో, దీనికి సొల్యూషన్ ఏందంటే వార్ గేమ్స్ అని చెప్పేసినారు డైరెక్ట్‌గా. సో, ఇప్పుడు వార్ గేమ్స్ అని ఎందుకు మెన్షన్ చేసినారు? ఇప్పుడు మనకి వార్ గేమ్స్ అంటే డైరెక్ట్‌గా సర్వైవర్ సీరీస్ గుర్తొస్తది. సో, ఇప్పుడు మెయిన్ రోస్టర్ వర్సెస్ ఎన్‌ఎక్స్‌టీ ఏమైనా జరుగుతదా? లేదంటే ఎన్‌ఎక్స్‌టీ సూపర్ స్టార్స్ మధ్యలోనే అంటే ట్రిపుల్ హెచ్ కొంతమంది సూపర్ స్టార్స్‌ని పిక్ జేసి అండ్ షాన్ మైకెల్స్ కొంతమంది సూపర్ స్టార్స్‌ని పిక్ జేసి ఈ టైప్‌లో ఏమైనా జరుగుతదా? ఇది ఓన్లీ ఎన్‌ఎక్స్‌టీలోనే మెయిన్ రోస్టర్ వర్సెస్ ఎన్‌ఎక్స్‌టీ కాకుండా డైరెక్ట్‌గా ఎన్‌ఎక్స్‌టీ వర్సెస్ ఎన్‌ఎక్స్‌టీ మ్యాచెసే ఏమైనా జరుగుతాయా వార్ గేమ్స్ టైప్‌లో? సో, ఇప్పుడు మనమేమో సర్వైవర్ సీరీస్ వార్ గేమ్స్ కోసం సెత్ టీమ్ వర్సెస్ రోమన్ రీన్స్ టీమ్ అనుకుంటున్నాం. బట్ ఇక్కడ ఒక కన్‌ఫ్యూజన్ అయితే బెట్టినారు. దీనిపైన క్లారిటీ అయితే ఇవ్వలేదు మన డబ్ల్యూడబ్ల్యూఈ. సో, చూద్దాం ముందు ముందు క్లారిటీ అనేది వస్తది. అండ్ ఇంకొకటి ఇంకా కొన్ని రూమర్స్ ఏమంటున్నాయంటే మేబీ ఇప్పుడు ట్రిపుల్ హెచ్ అండ్ షాన్ మైకెల్స్ మధ్య ప్రాబ్లమ్ చూపిస్తున్నారు గదా! ఇన్ ఫ్యూచర్‌లో సౌదీ అరేబియాలో మనకి రెసల్‌మేనియా జరుగుతుంది గదా! నెక్స్ట్ ఇయర్ తర్వాత దాని ఇయర్. సో, ఆ రెసల్‌మేనియాలో మన ట్రిపుల్ హెచ్ వర్సెస్ షాన్ మైకెల్స్ మ్యాచ్ జరుగుతుందని రూమర్స్ వస్తున్నాయి. సో, ఇప్పుడు ఉన్నట్టుండి ట్రిపుల్ హెచ్ వర్సెస్ షాన్ మైకెల్స్ ఏంది? ఇప్పుడు ట్రిపుల్ హెచ్‌కి హార్ట్ ప్రాబ్లమ్ ఉంది గదా! సో, ఇప్పుడు అవన్నీ సెట్ జేసుకొని మేబీ సెట్ అవుతాడా ఇన్ రింగ్ యాక్షన్ కోసం, వన్ మ్యాచ్ కోసం, సౌదీ అరేబియాలో జరిగే రెసల్‌మేనియా కోసం. అండ్ ఇంకా షాన్ మైకెల్స్‌కి డబుల్ నీ సర్జరీ చేపించుకోవాలంట. ఇప్పుడు షాన్ మైకెల్స్ అదే పనిలో ఉంటాడంట. డబుల్ నీ సర్జరీ జరిపించుకోవాలంట. సో, ఇప్పుడు ఉన్నట్టుండి తను సర్జరీ ఎందుకు చేపించుకోవాలి? ఆ సర్జరీ చేపించుకొని మేబీ ఇన్ రింగ్ యాక్షన్ కోసం సెట్ అవుతాడా? సో, ఇంకా చాలా టైమ్ ఉంది గదా! ఆ రెసల్‌మేనియా కోసం. సో, రూమర్స్ అయితే ఇనిపిస్తున్నాయి.
సౌదీ అరేబియాలో జరిగే రస్సెల్ మేనియాలో ట్రిపుల్ హెచ్ వర్సెస్ మన షాన్ మైకిల్స్ మధ్య మ్యాచ్ జరుగుతదని. సో, ఇప్పుడు మీరు ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారా ఈ మ్యాచ్ జరిగితే చూడ్డానికి? సో, చాలా మందికి ట్రిపుల్ హెచ్ ఇన్ రింగ్ యాక్షన్‌లో వస్తే మంచిగుంటదని చాలా మంది ఫీల్ అవుతున్నారు. సో, చూడాలి ఒక స్టేట్‌మెంట్ అయితే పాస్ జేసి ఇక్కడ ఫ్యాన్స్ మనసులో పెట్టినారు. ఒక టీజ్ అయితే ఇచ్చినారన్నమాట చిన్నగా. సో, మరది నిజం అవుతదా? అవ్వదా? అనేది మనకి ఫ్యూచర్‌లో తెలుస్తది. బట్ స్టిల్ ఇప్పటికైతే కన్‌ఫ్యూజన్ ఉంది. క్లారిటీ అయితే లేదన్నమాట. సో, దాని గురించి మీకు చెప్పేసినాను. మీ మనసులో ఏముందో మీరు కింద కామెంట్‌లో మెన్షన్ చేసేయండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన సెత్ రాలిన్స్ గురించి. రీసెంట్‌గా మన సెత్ రాలిన్స్‌కి ఈఎస్‌పీఎన్ నుండి ఒక ఇంటర్వ్యూ జరిగిందన్నమాట. అండ్ పాల్ హెమన్ కూడా వెళ్ళినారు. అండ్ ఇక్కడ పాల్ హెమన్ కొంచెం నోరు జారినట్టుగా అనిపించింది. అండ్ సెత్ రాలిన్స్ కూడా కొంచెం తనను గురించి తను కొంచెం ఎక్కువగా మాట్లాడుకున్నారు. సో, ఇప్పుడు ఈ డబ్ల్యూడబ్ల్యూఈలో మౌంట్ రష్‌మోర్ ఎవరు అని కొంతమంది నేమ్స్ చెప్తారు. బట్ ఇక్కడ నేనొక్కడినే మౌంట్ రష్‌మోర్ అన్నట్టుగా మన సెత్ రాలిన్స్ అన్నారన్నమాట ఈ జనరేషన్‌కి. అండ్ మన రోమన్ రీన్స్ గురించి కూడా మాట్లాడినారు. రోమన్ రీన్స్ ఎప్పుడు పాల్ హేమన్‌ని కొన్ని సంవత్సరాలుగా అంటే కష్టపెడుతూ వచ్చిండు. అంటే పాల్ హేమన్‌ని మంచిగా చూసుకోలేదు అన్నట్టుగా మన సెత్ రాలిన్స్ మాట్లాడిండన్నమాట. సో, ఇప్పుడు కాదు అంటే ఈ క్లాష్ ఇన్ పారిస్‌లో మన పాల్ హేమన్ పైన రోమన్ రీన్స్ అటాక్ చేసిండు గదా! సో, దాని గురించి కాకుండా కొన్ని సంవత్సరాల నుండే పాల్ హేమన్‌ని రోమన్ రీన్స్ సరిగ్గా పట్టించుకోలేదు అన్నట్టుగా మన సెత్ రాలిన్స్ అన్నాడన్నమాట. ఇప్పుడు మీరు నమ్ముతారా? రోమన్ రీన్స్ పాల్ హేమన్‌ని మంచిగా పట్టించుకోలేదు అని మన సెత్ రాలిన్స్ అన్నారు. సో, ఇప్పుడు మీరు నమ్ముతారా నిజంగానే మన పాల్ హేమన్‌ని రోమన్ రీన్స్ పట్టించుకోలేదంటే? సో, కింద కామెంట్‌లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఇక మన రోమన్ రీన్స్ పాల్ హేమన్ పైన అటాక్ చేసిండు గదా! పాల్ హేమన్‌కి కన్నులో కొంచెం ప్రాబ్లమ్ అయిందన్నట్టుగా మన పాల్ హేమన్ చెప్పినాడన్నమాట ఈ ఇంటర్వ్యూలో. అండ్ బెక్కీ లించ్ గురించి కూడా మాట్లాడినారు. సో, బెక్కీ లించ్ ఎందుకొచ్చిందంటే సో, ఇక్కడ ఎవ్వరు లేరు. అంటే ఇప్పుడు నన్ను రోమన్ రీన్స్ అటాక్ జేసి ఔట్ ఆఫ్ యాక్షన్ పంపించిండు. అండ్ మా బ్రాన్ బ్రేకర్ బ్రాన్సన్ రీడ్‌నేమో ఆడమ్ పియర్స్ అంటే ఎరీనా నుండి బ్యాన్ జేసిండు క్లాష్ ఇన్ పారిస్‌లో. అండ్ సెత్ రాలిన్స్ ఒంటరిగా మిగిలిపోయిండు. ఆ ఛాంపియన్‌ని మేము ఒంటరిగా వదిలేయలేము. అండ్ నేను గూడా లేను. అందుకని మేము బెక్కీ లించ్‌ని తీసుకొచ్చినాం. ఇది ప్లాన్ బి అన్నట్టుగా మన పాల్ హేమన్ చెప్పినాడన్నమాట. అంటే మన సెత్ రాలిన్స్ చెప్పిండు గదా! సో, నేను 2 అడుగుల ముందే ఉంటాను. మాకు ఆల్‌వేస్ ప్లాన్ బి ఉంటదని చెప్పింది గదా! సో, ఇదొక ప్లాన్ బి అన్నట్టుగా మన పాల్ హేమన్ మాట్లాడిండన్నమాట. అండ్ ఇంకొకటి మన పాల్ హేమన్ సీఎం పంక్ గురించి అండ్ ఏజే లీ గురించి మాట్లాడిండన్నమాట. సో, మన సీఎం పంక్ గురించి ఏమన్నాడంటే, సో, ఇప్పుడు డైరెక్ట్‌గా మన సీఎం పంక్ వర్సెస్ మన సెత్ రాలిన్స్ మ్యాచ్ జరగాలంట సింగిల్స్ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్‌లో విన్ అయిన సూపర్ స్టార్ ఏజే లీని తీసుకెళ్ళాలి అన్నట్టుగా, ఏజే లీ సొంతం అన్నట్టుగా విన్ అయిన సూపర్ స్టార్‌కి ఈ టైప్‌లో మాట్లాడిండన్నమాట. సో, కొంచెం నోరు జారినట్టుగా అనిపించింది. విన్ అయిన సూపర్ స్టార్‌కి ఏజే లీని ఇవ్వడం ఏందసలు? అసలిది కరెక్టేనా? అండ్ ఇప్పుడు దీన్ని 2 విధాలుగా జూసుకోవచ్చు. ఒకవేళ సీఎం పంక్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ జరిగితే మేబీ ఇక్కడ ఏజే లీ ఉంది కాబట్టి కంపల్సరీగా సీఎం పంక్ విన్ అవ్వాల్సిన మ్యాచ్ గాబట్టి ఎలాగో సీఎం పంకే విన్ అవుతాడు అన్న ఉద్దేశంతో మేబీ మన పాల్ హేమన్ ఈ విధంగా మాట్లాడుండొచ్చు. సో, ఇంకా క్లారిటీ అయితే లేదు. బట్ కొంచెమైతే తప్పుగా మాట్లాడినట్టుగా అనిపించింది మన పాల్ హేమన్. సో, దీనిపైన మీ రియాక్షన్ ఏందో కింద కామెంట్‌లో మెన్షన్ జేయండి. అండ్ అంతేకాదు ఇప్పుడు ఈ మ్యాచ్ ఉంది గదా! అంటే మన మిక్స్డ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉంది గదా! రస్సెల్ పలూజాలో. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో మన పాల్ హేమన్ గూడా చెప్పిండన్నమాట. ఈ మ్యాచ్‌లో గెలిచేది ఇంకెవరో గాదు సెత్ రాలిన్స్ అండ్ బెక్కీ లించ్. సో, వీళ్ళే గెలుస్తారు. ఇందులో డౌట్ ఏముందన్నట్టుగా మన సెత్ రాలిన్స్ మాట్లాడిండు. అండ్ మన పాల్ హేమన్ గూడా మాట్లాడిండన్నమాట. సో, చూడాలి మరి ఎవరు గెలుస్తారో. అండ్ మన ఏజే లీ గూడా మాట్లాడిందన్నమాట. ఇప్పుడు నేను ఏ విధంగా ఫైట్ జేస్తానో, ఏ విధంగా వస్తానో నాకే తెలియదు. సో, ఒక టైప్‌లో టీజ్ ఇచ్చిందన్నమాట. సో, కొంచెం బెటర్‌గా ఉంటది. అండ్ మ్యాచ్ వేరే లెవెల్‌లో ఉంటదన్నట్టుగా టీజ్ అయితే ఇచ్చింది. అండ్ చాలామంది ఫ్యాన్స్ బ్లాక్ విడో అంటున్నారన్నమాట. ఒక మూవ్ ఉంటది మన ఏజే లీది. సో, ఆ మూవ్‌లో మేబీ మ్యాచ్ ఎండ్ అవ్వచ్చన్నట్టుగా అంటున్నారు. సో, చూడాలి ఇంకా క్లారిటీ అయితే లేదు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన రోమన్ రైన్స్ గురించి. సో, మన రోమన్ రైన్స్ రీసెంట్ ఫోటోస్ రిలీజ్ అయిపోయినాయన్నమాట. అంటే మన రోమన్ రైన్స్ స్ట్రీట్ ఫైటర్ మూవీ షూటింగ్‌లో ఉన్నారు గదా! సో, ఆ ఫోటోస్ అన్నీ రిలీజ్ చేస్తున్నారు. అండ్ మన రోమన్ రైన్స్ కూడా రిలీజ్ చేసిండన్నమాట. డైరెక్టర్‌తో కలిసిన ఫోటోలు. అండ్ ఆ మూవీ డైరెక్టర్ వాళ్ళ పిల్లల బర్త్‌డే జరిగింది. ఆ పార్టీలో ఉన్నప్పటి ఫోటోస్ రిలీజ్ చేసిండు. అండ్ రీసెంట్‌గా మన బాలీవుడ్ యాక్టర్ ఉన్నారు గదా! విద్యుత్. సో, తనతో కలిసి ఫోటోని షేర్ చేసినారన్నమాట. అంటే తనతో కలిసిన ఫోటోని షేర్ చేసినారు. సో, తను గూడా ఆ మూవీలో యాక్ట్ చేస్తున్నాడు. అంటే ఈ 'స్ట్రీట్ ఫైటర్' మూవీలో విద్యుత్ గూడా యాక్ట్ చేస్తున్నాడన్నమాట. అండ్ ఇంతకుముందు 'కోడి రోడ్స్‌తో' షూటింగ్ జరిగినప్పుడు గూడా
ఆ ఫోటోని షేర్ చేసినారు మన కోడి రోడ్స్ విద్యుత్‌తో ఉన్న ఫోటోని. అండ్ ఇప్పుడు రోమన్ రీన్స్, విద్యుత్ కలిసి ఫోటో దిగినారన్నమాట. ఈ ఫోటోని మన రోమన్ రీన్స్ షేర్ చేసినారు. సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూసేయొచ్చు. సో వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్‌లో అడగండి. లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. మీ మెసేజ్‌కి కంపల్సరీ రిప్లై అనేది ఇస్తాను. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఆ లింక్‌ని క్లిక్ చేసి మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేసేయండి.